మహాబలి ఎవరు? ప్రహ్లాదునికి మహాబలి సంబంధమేంటి? మహాబలి గురువు ఎవరు? వామనుడు మహాబలిని ఏమి అడిగాడు? ఈ వీడియోలో తెలుసుకుందాం. వివరాల్లోకి వెళ్లే ముందు వీడియోకి లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బలి లేదా ఇంద్రసేనన్ అని కూడా పిలువబడే మహాబలి హిందూ గ్రంథాల ప్రకారం ఒక పురాణ అసురరాజు. అతను తన దాతృత్వం, భక్తి మరియు న్యాయమైన పాలనకు ప్రసిద్ధి చెందాడు. మహాబలి తండ్రి విరోచనుడు, తల్లి విశాలాక్షి. మహాబలిని బలి లేదా ఇంద్రసేనన్ అని కూడా అంటారు. అతను ప్రహ్లాదుని మనవడు మరియు కశ్యప మహర్షి వంశస్థుడు. మహాబలి క్షీరసాగర మథనం సమయంలో తాత్కాలికంగా అమరత్వం యొక్క అమృతం పొందాడు. మహాబలి శక్తి మరియు ప్రజాదరణ పెరిగింది. 3 లోకాలను జయించాడు: స్వర్గం, భూమి మరియు పాతాళం. అతని సైనిక పరాక్రమం వలన దేవలోకం, దేవతలు విష్ణువు సహాయం కోరారు. విష్ణువు వామనుడు అనే మరుగుజ్జు బ్రాహ్మణుడి రూపంలో భిక్ష కోరుతూ మహాబలి వద్దకు వెళ్లాడు. తన గురువు శుక్రాచార్యుడి హెచ్చరికలను పట్టించుకోకుండా మహాబలి వామనుడికి తాను కోరుకున్నది ఇస్తా అని మాట ఇస్తారు. వామనుడికి 3 అడుగుల భూమి కావాలి అని మహాబలిని కోరాడు. వెంటనే వామనుడు పెద్దగా, మరి మొదటి అడుగు భూమి, 2 స్వర్గం, 3వ అడుగును మహాబలి తలపై ఉంచి అతన్ని పాతాళానికి లోకానికి నెట్టాడు. అతని భక్తి మరియు దాతృత్వానికి ప్రతిఫలంగా విష్ణువు మహాబలికి సంవత్సరానికి ఒకసారి తన రాజ్యాన్ని సందర్శించే వరమిచ్చాడు, కేరళలో. దీనిని ఓనంగా జరుపుకుంటారు. ఇలాంటి మరిన్ని చారిత్రక కథలు తెలుసుకోవడానికి ఇప్పుడే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.